హనుమకొండ జిల్లా బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ నోటీసులు పంపారు. ఈ మేరకు ఆ నోటీసును బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు అంటించారు మున్సిపల్ సిబ్బంది. కాలనీ పార్క్ ప్రదేశంలో అక్రమంగా ఆఫీస్ నిర్మించారంటూ కార్పొరేషన్ నోటీసు పంపింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సర్వే నంబర్ ఒక చోట పర్మిషన్ తీసుకుని మరో చోట పార్టీ ఆఫీసును నిర్మించారని, దానిపై వివరాలు సేకరించి నోటీసులు మంజూరు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. దీనిపై ఇప్పటికే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. నగరంలో విలువైన పార్క్ స్థలాన్ని కబ్జా చేసి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మించారని ఎమ్మెల్యే ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. దీనిపై పూర్తిగా ఆధారాలు సేకరించిన కార్పొరేషన్ అధికారులు చర్యలకు దిగారు. హనుమకొండ జిల్లా బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ నోటీసులు పంపారు. ఈ మేరకు ఆ నోటీసును బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు అంటించారు మున్సిపల్ సిబ్బంది. కాలనీ పార్క్ ప్రదేశంలో అక్రమంగా ఆఫీస్ నిర్మించారంటూ కార్పొరేషన్ నోటీసు పంపింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సర్వే నంబర్ ఒక చోట పర్మిషన్ తీసుకుని మరో చోట పార్టీ ఆఫీసును నిర్మించారని, దీనిపై వివరాలు సేకరించి నోటీసులు మంజూరు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. దీనిపై ఇప్పటికే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. నగరంలో విలువైన పార్క్ స్థలాన్ని కబ్జా చేసి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మించారని ఎమ్మెల్యే ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. దీనిపై పూర్తిగా ఆధారాలు సేకరించిన కార్పొరేషన్ అధికారులు చర్యలకు దిగారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, కాలనీ పార్క్ ప్రదేశంలో అక్రమంగా పార్టీ ఆఫీస్ నిర్మించారంటూ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు మున్సిపల్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? వరలక్ష్మి, హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం బాలసముద్రంలోని పార్కు ప్రదేశంలో అనుమతులు లేకుండా కట్టారంటూ కార్పొరేషన్ అధికారులు గత 2 రోజుల క్రితము నోటీసులు సర్వ్ చేశారు. అయితే దీనిపైన గతంలో 2 సార్లు నేరుగా నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ కార్యాలయం సంబంధించినటువంటి నోటీసులు ఎవరు తీసుకోకపోవడంతో అధికారులు వెనుతిరిగారు. అయితే మొన్నటిసారి 2 రోజుల క్రితం మాత్రము నోటీసులు ఇక్కడ పార్టీ కార్యకర్తలకు సర్వ్ చేశారు. దీంతో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. అయితే ముఖ్యంగా కార్పొరేషన్ అధికారులు సర్వ్ చేసిన నోటీస్ లో పార్టీ కార్యాలయం కోసం ల్యాండ్ కేటాయింపులు జరిపినటువంటి రెవెన్యూ పత్రాలకు సంబంధించినటువంటి ఆధారాలు, అదేవిధంగా బిల్డింగ్ కట్టుకోవడానికి తీసుకున్న పర్మిషన్ పత్రాలను వెంటనే కార్పొరేషన్ అధికారులకు చూపించాలంటూ ఈ యొక్క నోటీస్ సర్వ్ చేశారు. అయితే అప్పుడు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం చేస్తూ బాలసముద్రంలోని కాలనీ పార్కును కబ్జా చేసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆవరణలోనే పార్టీ కార్యాలయం కట్టడాన్ని అనేక సంఘాలు వ్యతిరేకించాయి. దీనిపైన గతంలో స్థానిక పశ్చిమ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి కూడా కలెక్టర్ కలిసి ఫిర్యాదు చేశాడు. అయితే ఈ తరుణంలో కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇవ్వడంతో మరోసారి హాట్ టాపిక్ గా మారింది, చర్చల్లోకి వచ్చింది. అయితే ఇక్కడ 3 రోజుల క్రితము అనుమతి పత్రాలు చూపించాలంటూ మున్సిపల్ చట్టం ప్రకారము ఏదైతే ఉందో దాని పర్మిషన్స్ అన్ని ఉండాలి, లేదంటే దీనిపైన చర్యలు తీసుకుంటామంటూ కూడా కార్పొరేషన్ అధికారులు నోటీస్ జారీ చేశారు. అందులో ఉన్నటువంటి కీలక అంశాలు ఏదైతే హన్మకొండ జిల్లాలోని బాలసముద్రం సర్వే నెంబర్ 1066లోని ఎకరం ప్రభుత్వ స్థలంలో హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మించింది. ఇందులో బిల్డింగ్ పర్మిషన్ కానీ ల్యాండ్ యాక్విజిషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా వెంటనే కార్పొరేషన్ లోని టౌన్ ప్లానింగ్ అధికారులకు చూపించాలి, లేకపోతే మాత్రం చర్యలు తీసుకుంటామంటూ కూడా
కీలకమైన విషయాలను పొందుపరుస్తూ ఈ యొక్క నోటీస్ సర్వ్ చేశారు. ఇప్పటికే 2 నోటీసులు సర్వ్ చేసినట్టు ఇది 3వ నోటీస్ గా పరిగణిస్తూ నోటీసులు ఇచ్చారు వరలక్ష్మి. అయితే దీనికి గడువు కూడా మరొక 3 రోజులే ఉండడంతో మరి ఇటు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే దాసి వినయ్ భాస్కర్ కావచ్చు, పార్టీ అధినేతలు ఎలా స్పందిస్తారనేది మాత్రం చూడాలి. అయితే దీన్ని ఇప్పటి వరకు అయితే ఇంకా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఈ నోటీస్ పై అయితే స్పందించలేదు. అయితే 2 రోజుల క్రితం ఇచ్చినప్పటికీ కూడా దీన్ని గోప్యంగా ఉంచారు. ప్రస్తుతానికైతే ఈ యొక్క కీలక పరిణామాలపై ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు స్పందించకపోవడము, మరి ఎలాంటి నిర్ణయంతో ముందుకు వెళ్తారు, కోర్టుకు వెళ్తారా లేదంటే కార్పొరేషన్ అధికారులకు సరైన పత్రాలు చూపించి పార్టీ కార్యాలయాన్ని కాపాడుకుంటారా మాత్రం వేచి చూడాల్సింది వరలక్ష్మి.